అంటే తాను నేను అనే పదం సమస్య. నేనే ఉన్నాను అక్కడ. ఏంటంటే అహంకారం, నువ్వు ఒకడే అక్కడ ఉండే ప్రయత్నం చేసి ఇది చేసావా అంటాడు. నేనే ఈ రాజ్యాన్ని స్థాపించాను, నా వల్లే మీరు ఉన్నారు, నేనే గుడి కట్టాను, నేనే ధర్మకర్తను, నేను చెప్పిన ప్రకారం వినాలి అంటే నేను అనేది అహంకారంగా చేశారు. కొంతమంది అజ్ఞానం ఉన్నారు. అహంకారం నాశనం కాదు, నిద్రావస్థలో ఐక్యం పొంది మళ్ళీ వస్తుంది. వచ్చిపోయేది మళ్ళీ వచ్చిపోయేది దాంతో ఉంటూనే సమస్యలు. స్వప్నాలు వచ్చిపోతున్నాయి, వాటి వల్ల ఇబ్బంది. కళ వచ్చిపోతున్నాయి, వాటిలో జీవనం వచ్చిపోతున్నాయి, అన్ని సమస్యలే. ఈ సమస్యలకు శాస్త్రమైన పరిష్కారం లేదు. అసలు పరిష్కారం వెతకటం అనవసరం. కారణం ఏంటి? దేహం ఉన్నంత వరకు సమస్యలు, పరిష్కారాలు తాత్కాలికమే. అసలు వాడికి ఏం కావాలి? నేనుకి ఆనందం. నీ ఆనందం ఏంటి? వస్తువుల ద్వారా, కళల ద్వారా, మెలుకు ద్వారా, బాలపిల్లల ద్వారా, సంఘం ద్వారా, దేశభక్తి ద్వారా, పరువు ప్రతిష్ట ద్వారా, చెట్ల ద్వారా, అన్నిట్లో డబ్బు సంపాదించట్లో ఆనందం. అంటే నువ్వు ఏది చేసినా ఆనందం గుంచే. అది వస్తువు ఏవైనా కదా, భార్య పిల్లలు అందంగా పుడతారు, ఆ తర్వాత మిగతా సరిగ్గా పట్టు తక్కువ చూస్తాం, అన్నీ అంతే భేదం. కాబట్టి ఇక్కడ ఏంటి? అనేక భేదాలతో, అనేక రూపనామాలతోనూ నీకు క్షణం మారిపోతుంది. ప్రకృతి వల్ల కావచ్చు, దేహం కూడా అంతే, సెకండ్ మారిపోతుంది. ఇప్పుడు నాకు 82 ఏళ్ళను, మరి సెకండ్ నేను ముసాన్ని అయిపోతున్నానా, కాటికి వెళ్తున్నానా, వయసు పెరిగిందా, వ్యాపారం వృద్ధి పొందిందా, ఆత్మ వ్యవసాయం చెప్పలేవు. అంటే మన అనుభవంలో దేహం ద్వారా సుఖ దుఃఖాలు ఎంత సహజంగా అనుభవిస్తున్నామో తెలుసుకొని తెలియగానే కాటికి దగ్గర అవుతున్నాం. 100 సంవత్సరాల ఆయుష్ అనుకోండి, ఆమె 5వ సంవత్సరం పుట్టినరోజు షష్ఠి చేస్తున్నాము, 60 అంటే ఏంటి? చావుకు దగ్గర అవుతున్నాడు, రెడీ అవుతున్నాడు. ఆ లిఖిత విద్య కావచ్చు, ప్రకృతి కావచ్చు, చావు గ్యారంటీ. అంటే చావుకు రెడీ అయిపోవాలిగా, దానికి సమాధి గోరు అన్నీ ఏర్పాటు చేసుకోవాలిగా. ఇవన్నీ బాధగా రోగం పోతుంది, ఇంకో రోగం వస్తుంది. ఆరోగ్యం బాగుందండి, బాగున్న ఆరోగ్యం శుభ్రంగా కొవ్వు బారేసి కాళ్ళు రకరకాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ సమస్యకి సమాధానం అనుభవం ఉన్న వాటికి లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? అనుభవంలో నేను ఉన్నదా లేదా? ఉంది. అనుభవంలో నేను ఎలా ఉన్నది? నేను ఎలా ఉంది? దేహం ఎలా ఉంది? నేను ఉదాహరణకి నేను ఎలా ఉంది? దేహం యొక్క స్వభావం ఏమిటి? వస్తువు స్వభావం ఏంటి? ఇంటి స్వభావం ఏంటి? ప్రాణ స్వభావం ఏంటి? ప్రాణ స్వభావం ఏంటి? గాలిపటం. ఇంటి స్వభావం అంటే ఉండటానికి అవకాశం ఉంటుంది, తెలుస్తుందిగా. అలాగే గుణాలను బట్టి చెప్తారు. వాడు ఎలాంటి వాడు, వాడి స్వభావం ఏంటి, వాడి లక్షణం ఏంటి, మంచివాడే తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు. నేను ఎలా ఉన్నది గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసినవాడుగా, భావించేవాడిగా, శబ్దంతో, లక్ష్యంతో, ఎరుగు లక్ష్యంతో తాను స్వయంగా స్వతసిద్ధంగా ఉన్నది అనుభవంతో. అంతే. ప్రమాణ అప్రమాణాలు లేవు. స్వయం అనుభవం, స్వయం సాక్షాత్కారం అంటే గమనించే లక్షణం. అంటే సాక్షాత్కారం గమనించాలి. స్వయం అనుభవం స్వయం సాక్షాత్కారమే, అది ఆత్మ సాక్షాత్కారమే. దేహం అనుభవం ఉంది. దేహ అనుభవం ఏంటి? సాక్షాత్ ఆత్మానుభవమే. ఆ అవగాహన స్వయం అవగాహన గురువుతో సూచించిన వాళ్ళే. గురువు కాదు, మళ్ళీ సూచన అంటే ఏంటి? నీకు జబ్బు చేసింది, రోగ లక్షణాలు నీకు కొన్ని తెలుసుగా. డాక్టర్ రాగానే ఏమంటారు? చలిగా ఉందండి, ఇలా చెప్తారు. దాన్ని బట్టి ఏదో నిర్ధారణ చేస్తాడు. ఆ లక్షణాల ప్రకారం నిర్ధారణ చేసినాడు. అజ్ఞాన లక్షణం నీకు తెలిసిందిగా, దాన్ని తప్పదు చేసావా? నిద్ర లక్షణం తెలుసుగా, ఏమీ తెలియని స్థితి, స్వప్న భయాంతంలో, మెలుకో కసుక, ఇవన్నీ నీకు అనుభవంలో ఉన్నాయి కదా. అనుభవంలో ఉన్న వాటిని నువ్వు ఎవరితో తప్పించుకుని పెళ్లి చేసుకుంటే నష్టం లాభాలు అన్నిటికీ ఉన్నాయిగా. ఇల్లు కట్టుకుంటే లాభం నష్టాలు, సేవ చేస్తే లాభం నష్టాలు. ఎందుకు సేవ నువ్వు నిష్కామంగా చేస్తావు, ఇతరులు ఇష్టపడరు, నీ మీద ఏదో అపోహ చేసి పంపిస్తారు. కాబట్టి న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం ఏదైనా కూడా తప్పదు. కానీ రైతు ఉండాలి. ఎందుకు? బతకటానికి ముందు చావైనా, పుట్టుకైనా, మంచైనా, చెడైనా అనుభవించాలంటే దేహం నిలబడాలి. దేహం నిలబడాలంటే ఏదో ఒకటి సంపాదించాలి వస్తువు. ఆ సంపాదించడం సమస్యలు వస్తాయిగా. కానీ చచ్చేదాకా పోవు. వీటిని శాస్త్రంగా లేకుండా చేయాలని పరిష్కారం చెప్పిన మార్గాలు గతంలో కూడా కుదరవు. కనుక నేనేం చెప్తున్నాను? ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకున్నవన్నీ కూడా ఎరుకగానే ఉన్నాయి. ఎరుక స్వభావం అంటే సత్తుచిత్త ఆనంద పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నదని మీకు మీరే స్వయం అవగాహనతో, స్వయం ప్రబోధ సూచనతో మాత్రమే సరళంగా, శుద్ధిగా, స్పష్టంగా స్వామి నిర్గుణ చైతన్య అవగాహన చేస్తున్నాడు స్వానందంతో.